ఇజ్రాయెల్, అమెరికా మరి ఇరాన్ మధ్యలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది కదా, అది ఎందుకో తెలుసా? తెలుసు. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్న ఉద్దేశంతో అమెరికా మరి ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీదకి యుద్ధానికి దిగాయి. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి అసలైన కారణం ఏంటంటే మత పిచ్చ. ఎస్, ఆ రెండు దేశాలు 1979 వరకు మిత్ర దేశాలు. ఈ రెండు దేశాలు కలిసి మిడిల్ ఈస్ట్లో వ్యాపారంతో జెండా ఎగరవేస్తున్న కాలం అది. మరి ఈ రెండు దేశాలు ఎలా శత్రువుగా మారాయి? అది 1947 యునైటెడ్ కింగ్డమ్ పాలనలో పాలస్తీనా ప్రాంతం ఉండేది. వాళ్ళు ఈ పాలస్తీనా ప్రాంతాన్ని రెండు దేశాలుగా విడగొట్టాలని చెప్పేసి అనుకున్నారు. యూదులందరినీ కలిసి ఇజ్రాయెల్ దేశంగా, అరబ్ ముస్లిమ్స్ అందరినీ కలిసి పాలస్తీనా దేశంగా విభజించాలని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు 1948 ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకుంది కదా. అందుకే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న 5 ముస్లిం కంట్రీస్ పాలస్తీనా, ఈజిప్టు, ఇరాకు, సైరియా, జోర్డాను, లెబనాన్ ఈ కంట్రీస్ ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చాయి. ఈ యుద్ధంలో యూదులు అంటే ఇజ్రాయెల్ గెలిచింది. అందుకే పాలస్తీనాలో చాలా ప్రాంతాన్ని ఆక్రమించింది. అంటే ఇజ్రాయెల్ దేశంగా నిలిచింది. చాలా మంది పాలస్తీనా ప్రజలు ఇళ్ళను వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోగా మిగిలిన ప్రాంతాలు పాలస్తీనాలో వెస్ట్ బంగా, గాజా స్ట్రిప్స్. మరి ఇప్పటికీ పాలస్తీనా మరి ఇజ్రాయెల్ ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఈ మ్యాప్లో కనబడుతుంది కదా, అదే జెరూసలేం. ఈ ప్లేస్లో యూదుల పవిత్ర స్థలం వెస్టర్న్ వాల్ ఉంది. ముస్లింల పవిత్ర మసీదు ఆల్ అక్సా కూడా ఉంది. అందుకే ఈ ప్లేస్ నాది అంటే నాది అని ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి. అవును, కానీ అది ఇప్పుడు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది కదా. కానీ అసలు ఇరాన్, ఇజ్రాయెల్ ఎందుకు శత్రువులుగా మారాయి? వెయిట్, ఇరాన్లో ఉండే ప్రజలు ఎవరు? ముస్లింలు. ఇజ్రాయెల్లో ఉండే ప్రజలు ఎవరు? యోధులు. పాలస్తీనాలో ఉండే ప్రజలు ఎవరు? ముస్లింలు. 1979 వరకు ఇరాన్ని మహమ్మద్ రెజా పహ్లవ్ అనే రాజు పరిపాలించేవాడు. ఇతడు ఇస్లాం మతం వాడు అయినా ఆ దేశంలో సెక్యులర్ పాలన ఉండేది. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ పాలస్తీనా ప్రాంతంలో ముస్లిమ్స్ ఉన్నా కూడా ఇరాన్ సపోర్ట్ చేయలేదు. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలుగా ఉన్నాయన్నమాట. కానీ ఈ సెక్యులర్ పాలన ఇరాన్లోని ఇస్లామిక్ మత నాయకులకు నచ్చలేదు. అందుకే 1979లో ఖొమైనీ నాయకత్వంలో ఇరానిక్ రెవల్యూషన్ జరిగింది. ఇరాన్ దేశంలోని ప్రజల తిరుగుబాటు వలన ఆ రాజు పాలన పోయి రూహుల్లో ఖొమైనీ మత పాలన వచ్చిందన్నమాట. ఇరాన్లో ఖొమైనీ అధికారంలో రాగానే ఇరాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాడు. అలానే పాలస్తీనా ముస్లింలకు సపోర్ట్ చేశాడు. జెరూసలేం ప్లేసు పాలస్తీనాకే ఇవ్వాలని ప్రకటన చేశాడు. ముఖ్యంగా ఇజ్రాయెల్ని శత్రు దేశంగా ప్రకటించాడు. ఇరాన్ దేశం సపోర్ట్ అనేది ప్రపంచంలోని ముస్లిమ్స్కు మాత్రమే అని బహిరంగ ప్రకటన చేశాడు. అంటే ఒక మత నాయకుడు మతం పేరుతో ఉద్యమం చేసి ఆ దేశానికి రాజు అవడం వలన ఈ రోజు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. మరి అమెరికా ఎందుకు వీళ్ళ మధ్యలో వచ్చింది?